చాలా మంది ఆదరిస్తున్నారు. క్యాన్సర్ వాళ్ళు కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్ కానీ, రూమటైటిస్ ఆర్థరైటిస్, షుగర్ పేషెంట్స్. మనం షుగర్ పేషెంట్స్ అయితే మీరు ఎగ్జాంపుల్గా ఇస్రో చైర్మన్కి 3 days లో తగ్గించుకున్నారు వాళ్ళు. ఈ గోధుమ గడ్డి వాడుతూ షుగర్ 0 లెవెల్ వచ్చేసి. ఇలా సింగిల్ లీఫ్ ఉన్నది మాత్రమే మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. డబుల్ లీఫ్ వస్తే అదేంటంటే గడ్డి కింద కన్వర్ట్ అయిపోతుంది, పోషక విలువలు అనేవి తగ్గిపోతాయి. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు అయితే మనం వచ్చేసి గండిగూడ గ్రామము, శంషాబాద్ మండల కేంద్రము, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది, ఇది వచ్చేసి గోధుమ గడ్డి అని చెప్పుకోవచ్చు. కేవలం వారం రోజుల్లోనే పెంచి మార్కెట్లో విక్రయిస్తున్నారు. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో గోధుమ గడ్డిని, గోధుమల నుంచి మొలకలు వచ్చి దాన్ని వారం రోజుల వరకు పెంచి ఒక మన ఏలంతా పెరిగేసరికి వాటిని కట్ చేసి వాటిని హార్వెస్ట్ చేసి డ్రై చేసి అమ్ముతున్నారు, లేదా పచ్చి గడ్డిని జ్యూస్లా కూడా చేసి అమ్ముతున్నారు. అసలు ఏంది గోధుమ గడ్డి బిజినెస్ అనేది ఏంది, దీన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు, వీళ్ళు ఎంత ప్లేస్లో చేస్తున్నారు, దీనివల్ల ఏ విధమైన లాభాలు ఉంటాయి, దీనివల్ల ఉపయోగాలు ఏంది, దీని మార్కెటింగ్ ఏ విధంగా ఉందని పూర్తి సమాచారం వివరించడానికి మనతో పాటు వచ్చేసి ఈ గోధుమ గడ్డి నిర్వహిస్తుంటే నిర్వాహకులు శ్రావణ్ కుమార్ గారు మనతో పాటు వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రావణ్ కుమార్ గారు. నమస్తే అండి శివ గారు. చెప్పండి, చాలా మంది ఎవరైనా హైడ్రోపోనిక్స్ అంటే ఎవరైనా సరే కూరగాయలు ఇలాంటి రకాల పంటలు పండిస్తుంటారు. అవునండి. మీరు కొత్తగా అసలు చాలా మంది వింటున్నారు ఈ మధ్య కాలంలో, అసలు ఏంటి గోధుమ గడ్డిని హైడ్రోపోనిక్స్ లో చేయడం మన బిజినెస్? హైడ్రోపోనిక్స్ లో బిజినెస్ అనడం కంటే కూడా ఇది సర్వీస్ ఓరియంటెడ్ సార్ ఎక్కువ. ఓకే. జనాలకి ఇప్పుడు మార్కెట్ లో మనం చూస్తే కనుక కేజీ గోధుమ గడ్డి వచ్చేటప్పటికి 1000 రూపీస్ వరకు ఉంది కాస్ట్. కేజీ గోధుమ గడ్డి పచ్చిగడ్డి ఏదైతే ఉందో మార్కెట్ లో మన ఎవరైతే ఈ ఆరోగ్య సమస్యల కోసం వాడుతున్నారు వాళ్ళకి 1000 రూపీస్ వరకు పడుతుంది. కొంతమంది ఏమో ఎఫర్ట్ చేయగలుగుతున్నారు, కొంతమంది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. అయితే మేమేం చేస్తున్నామంటే మేము రీజనబుల్ ప్రైస్ లో కేజీ 600 రూపీస్ కాడికి విత్ డోర్ డెలివరీ ఇస్తున్నాము. పచ్చిగడ్డి అనేది డోర్ డెలివరీ వారం రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడుకోవచ్చు అండి. అసలు గోధుమ గడ్డిని ఇట్లా ఈ విధంగా గోధుమల నుంచి ఇట్లా గడ్డి పెంచి ఈ యొక్క ఆరోగ్య సూత్రంగా తయారు చేయడానికి అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క పనిలో ఉన్నారు? నేను దీంట్లో నాకు అనుభవం వచ్చేసి 4 సంవత్సరాలు ఉంది. ఈ గోధుమ గడ్డి అనేది మనకు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకు వాడుకలో ఉంది. కాకపోతే మనకు అవగాహన లేక, అవేర్నెస్ అనేది లేక మనం ఎన్ని రోజులు వాడుకోలేదు. ఇప్పుడున్న నేచురోపతి డాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అలానే ఇక్కడ డిమాండ్ కూడా బాగుంది. అయితే కొంతవరకు ఏంటంటే ప్రాపర్గా పండించే విధానం కానీ రైతులు కానీ అది తెలుసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం అంటే హైడ్రోపోనిక్ సిస్టమ్ లో పెంచుతున్నాం. హైడ్రోపోనిక్ సిస్టమే నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే కోకో పిట్ లో కానీ వీటిలో కానీ పెంచితే 3 రోజులు మొలకలు రావడానికి పడుతుంది. నేను 7 రోజులు కౌంట్ చేసేటప్పటికి అది ఇంతే ఉంటుంది. అది కట్ చేసి నేను ఇవ్వలేను జనాలకి. అదే మన హైడ్రోపోనిక్ సిస్టమ్ వచ్చేటప్పటికి అది గింజ మీరు చూస్తే కనుక ఇక్కడ గింజ దగ్గర నుంచి 4 inches ఉంటుంది. దీంట్లో మన కోకో పిట్ ఏం లేదు, మొత్తం వాటర్. ఇది 5 days 6 days అయిపోయింది. రేపు ఒక రోజు ఉంటే కట్ చేయడానికి రెడీ అయిపోయినట్టు. మీరు చూస్తే కనుక 4 inches మాక్సిమం ఉంటుంది. అంతే వస్తుంది. 7 days కి ఇది ఒకసారి వస్తుంది. ఈ హైడ్రోపోనిక్ విధానంలో ఏంటంటే మనకి ఈల్డ్ ప్రాపర్ గా తీసుకోవడానికి ఉంటుంది. ఇంకోటి మీరు చూస్తే కనుక ఎక్కడ చూసినా గానీ ఒకే లీఫ్ ఉంటుంది, సింగిల్ లీఫ్ ఉంటుంది. మీరు ఏదైనా చూస్తే కనుక సింగిల్ లీఫ్. ఇలా సింగిల్ లీఫ్ ఉన్నది మాత్రమే మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. డబుల్ లీఫ్ వస్తే అదేంటంటే గడ్డి కింద కన్వర్ట్ అయిపోతుంది, పోషక విలువలు అనేవి తగ్గిపోతాయి. ఎక్కువ పెరగకుండా ఏంటంటే మనకి వెయిట్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం చేసే వాళ్ళకి ఎవరికి ఉందో వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయేమో కానీ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి ఆ రిజల్ట్స్ అనేది ఉండదు, కనిపించదు. అసలు డబుల్ లీఫ్ అనేది ఎందుకు వస్తుంది? డబుల్ లీఫ్ అనేది ఇప్పుడు నేను 7 రోజులు పెంచాను సార్, సింగిల్ లీఫ్ వచ్చింది. ఇంకొక 4 రోజులు పెంచామనుకోండి డబుల్ లీఫ్ అయిపోతుంది. అది గమనించాలి. అది ఏమవుతుంది, గడ్డిలాగా తయారవుతుంది. ఇప్పుడు ఇది మొలకల స్టేజ్ లో ఉంది 7 రోజులకు సంబంధించి. ఈ మొలకల స్టేజ్ లో ఉన్నదాన్ని వాడుకుంటే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. అందుకనే మనకి స్ప్రోట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే అవేర్నెస్ ఎక్కువైంది. అందరూ ఆర్గానిక్ సైడ్ స్ప్రోట్స్, హెల్తీ ఫుడ్ తినడం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ట్రే ఉంది కదా, ఈ ట్రే సైజ్ ఎంత ఉంటుంది? ఇందులో మీరు ఎన్ని గోధుమలు వేస్తే ఎంత గడ్డి వస్తుంది? సార్ ఈ ట్రే సైజ్ వచ్చేటప్పటికి 1 feet ఉంటుంది వెడల్పు, 1.5 feet పొడవు ఉంటుంది. దీంట్లో ఎన్ని గోధుమలు వేస్తే ఎంత గడ్డి వస్తుంది అంటే ఇప్పుడు మనం కేజీ విత్తనాలు నానబోస్తే మొత్తం 7 days అయిపోయేటప్పటికి మనకి 1/2 kg రావాలి. హాఫ్ కేజీ గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. సమ్ టైమ్స్ ఏంటంటే ఒక్కోసారి తక్కువ కూడా రావచ్చు. ఇప్పుడు ఇది ప్రాపర్ గా వస్తే 1/2 kg అవుతుంది. క్లైమేట్ బాగాలేదు, లేదంటే కనుక ఏసీ కండిషన్ ఇట్లాంటి క్లైమేట్ లేనప్పుడు కొంచెం తక్కువ వస్తుంది. నాకు తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకో 2 రోజులు నేను పెంచకూడదు. అది తక్కువ 7 days. అది ఇంత పెరిగినా
7 days కి ప్రాపర్ గా కట్ చేయాలి. ఇప్పుడు నేను కొంతమంది కస్టమర్లకు ఇస్తుంటాం, కొంచెం వర్షం ఎక్కువ పడిన టైంలో ఈ కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది సార్, ఈసారి ముదిరిపోయింది సార్ అంటారు. అది ముదిరటం కాదు, ఆ 4 రోజుల్లో వర్షం పడింది, అందువల్ల కొంచెం పొడవు ఎక్కువ అనిపిస్తుంది. లీఫ్ అయితే సింగిల్ లీఫే ఉంటుంది, సింగిల్ లీఫ్ ఉంటుంది, కలర్ సేమ్ ఉంటుంది. అది అట్లా అన్నప్పుడు అది సింగిల్ లీఫ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు గోధుమలు వేస్తున్నారు కదా, దీనికి ఏమైనా సపరేట్ స్పెషల్ నార్మల్ గా మార్కెట్ లో దొరికే గోధుమలు వేస్తేనే సరిపోతే ఏమన్నా దీంట్లో దేశీ రకాలు అలాంటిది ఏమైనా ఉంటాయి? దేశీ రకాలు కాదండి, ఇది మనం షర్బతి గోధుమలని వాడతాము. షర్బతి గోధుమలు మనకు మామూలుగా మార్కెట్ లో ఎక్కడైనా షాప్ లో మీరు ఎవరైనా ఇంట్లో పెంచుకోవాలనుకునే వాళ్ళకి ఏంటంటే షర్బతి గోధుమలని అడిగి తెచ్చుకుంటే ఏంటంటే దాంట్లో జర్మినేషన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, స్వీట్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి చాలా స్వీట్ గా ఉంటుంది, స్వీట్ ఉంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూస్తే మీకు స్వీట్నెస్ వస్తుంది. మామూలుగా గడ్డి అనగానే వగరా చేదు అట్లా ఉంటుంది కదా, ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్ లో పెంచడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్, మనకి స్వీట్ వస్తుంది, సాఫ్ట్నెస్ ఉంటుంది. మీరు ఇట్లా పట్టుకుంటే మీకు గడ్డి అన్న ఫీల్ రాదు, చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. అందుకోసం మేము హైడ్రోపోనిక్ మెథడ్. కేజీ గోధుమలు వచ్చేటప్పటికి నాణ్యతను బట్టి ఉంటుందండి. ఇప్పుడు మేము తెచ్చేది అయితే 40 నుంచి 45 రూపాయలు ఉంటుంది, 45 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మీరు ఇట్లా ఈ షెడ్ వేసుకున్నారు కదా, ఈ షెడ్ కి అసలు ఎన్ని ఫీట్ల షెడ్, ఇందులో ఎంత సామర్థ్యం, నార్మల్ ఈ షెడ్ అనేది ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అండి. దానికి ఏంటంటే ఇప్పుడు నేను 20 అడుగులు వెడల్పు 30 అడుగులు పొడవు దాంట్లో వేసుకున్నాం. నాకు ఎందుకంటే ఇంత అవసరం ఉంది, ఇవాళ రేపు ఈ మాత్రం ప్రొడక్షన్ తీయగలము. ఇంకా మీరు బ్యాక్ సైడ్ చూస్తే నేను ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా గానీ ఒక 100 ఫీట్ల వరకు వెళ్ళిపోవచ్చు. ఎన్ని బాక్సులు ఉంటాయి ఇట్లా మీ దగ్గర ఈ షెడ్ లో? ప్రస్తుతానికి అయితే మా ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేటప్పటికి డైలీ 30 కేజీల వరకు ప్రొడక్షన్ తీయగలము. మీ ప్రొడక్షన్ డైలీ 30 ప్రతిరోజు 30 కేజీలు తీయగలము. అలానే ఇంకొక యూనిట్ ఉంది ఈసీఎల్ లో, అక్కడ ఒక 10 కేజీస్ ఇస్తాము. అది ఎందుకంటే సిటీలో జనాలకు అందుబాటులో ఉండాలి. ఎప్పుడన్నా కాల్ చేసి నాకు ఇప్పుడు కావాలి అంటే నేను శంషాబాద్ నుంచి డైలీ ట్రావెల్ చేయలేము. అక్కడిది ఏంటంటే అక్కడి నుంచి అక్కడ డిస్పోజ్ చేస్తాము. ఇక్కడిది మాత్రం బల్క్ లో ఆర్డర్స్ వచ్చినా కానీ ఇప్పుడు ఏలూరు, విజయవాడ, తిరుపతి ఇటువంటి ప్లేసెస్ కి ఏంటంటే బస్సులో పంపిస్తున్నాము. ఆ బస్సులో పంపించడానికి కన్వీనియంట్ గా ఉంటుంది బల్క్ ఆర్డర్స్ కి వాటికి. సిటీలో ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటుంది. కాకపోతే సిటీలో సాటర్డే సండే మాత్రం డోర్ డెలివరీ ఇస్తాము ప్రతి వారం. ఇప్పుడు ఈ గడ్డిని మీరు కట్ చేసే పద్ధతి ఎట్లా అన్నట్టు? ఇప్పుడు వారం రోజుల తర్వాత ఎట్లా కట్ చేస్తారు గడ్డిని? ఇప్పుడు ఇది వారం రోజులు అనుకోండి, దీన్ని ఇక్కడ నుంచే కట్ చేసేస్తాము, నైఫ్ తో కట్ చేస్తాము. నైఫ్ తో కట్ చేసి ఇప్పుడు మీరు ఇందాక డ్రైయర్ చూసారు కదా, ఆ డ్రైయర్ లో డ్రై చేస్తాము, సోలార్ డ్రైయర్ లో. అదొక 24 hours మినిమం, 36 hours మాక్సిమం. క్లైమేట్ చల్లగా ఉంటే కనుక కొంచెం ఎక్కువ టైం పడుతుంది, క్లైమేట్ నార్మల్ గా ఉంటే కనుక 24 hours లో డ్రై అయిపోతుంది. అంటే ఇప్పుడు పచ్చిగడ్డిని ఇప్పుడు మీరు కోసి నార్మల్ ఇస్తారు కదా, పచ్చిగడ్డి ఇస్తాము కస్టమర్లకి, పచ్చిగడ్డి అందజేస్తామండి. పచ్చిగడ్డి అందుబాటులో లేదు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఊరికి పచ్చిగడ్డి నేను పంపించలేను, వాళ్ళు ఇంకో ఆల్టర్నేటివ్ ఏముంది అన్నప్పుడు పౌడర్ ఆల్టర్నేటివ్ గా డ్రై చేసి పొడిలాగా చేసి పంపిస్తాం. ఇప్పుడు ఇదైతే డైలీ 60 grams వాడుకోవాలండి, పొడి అయితే డైలీ 6 grams వాడుకోవాలి. ఇది నార్మల్ గా ఈచ్ టైమ్ 3 grams అయితే పౌడర్, 30 grams అయితే పచ్చిగడ్డి తీసుకుంటే వాళ్ళకి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు పచ్చిగడ్డి అంటారు కదా, ఇట్లా మీరు కోసినామంటే ఎంత దీని షెల్ఫ్ లైఫ్ ఎట్లా ఉంటుంది ఇచ్చేటప్పుడు? దీని షెల్ఫ్ లైఫ్ కస్టమర్ వచ్చేటప్పటికి మేము ఈ రోజు డెలివరీ ఇస్తుంటే ఈ రోజే కట్ చేస్తామండి. ఈ రోజు కట్ చేసేసి ఈవినింగ్ లోపు మాక్సిమం 3-4 hours లో డెలివరీ ఇచ్చేస్తాము. ఈ డెలివరీ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళు కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాడేవాళ్ళు వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడుకోవాలండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 1 week వరకు దాని షెల్ లైఫ్ ఉంటుంది. నేను శనివారం ఇస్తాము, శనివారం ఇస్తే వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాన్ని శనివారం వరకు కన్జ్యూమ్ చేసుకుంటారు, మళ్ళీ శనివారం ఆర్డర్ పెట్టుకుంటారు. ఇది ఎట్లా జ్యూస్ లా వాడుతారా ఎక్కువ పచ్చిగడ్డిని? పచ్చిగడ్డి అంటే కంపల్సరీ జ్యూస్ అండి, ఇంకా వేరే ఫామ్ లో ఎక్కడ ఉపయోగపడుతుంది జ్యూస్ అన్నట్టు. జ్యూస్ పచ్చిగడ్డిని జ్యూస్ తాగడం వల్ల ఉపయోగాలు అంటే ఇప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే పెరుగుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఇది అవుతుంది, క్యాన్సర్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు, అల్సర్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. మెయిన్గా నేను ఫోకస్ చేస్తుంది ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ వీట్ గ్రాస్ అనేది కనీసం 2 blood cycles అంటే 120 days ఒక బ్లడ్ సైకిల్, 2 cycles వాడుకుంటే ఏంటంటే వాళ్ళకి సెటరేట్ అయ్యే అవకాశం ఉంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళైతే 2 months సరిపోతుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని ఇవాళ రేపు మనకి సొసైటీలో బాగా విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళు కనుక 2 blood cycles అంటే 8 months కనుక ప్రాపర్ గా వాడుకుంటూ డైట్ ఫాలో అయితే నాన్ వెజ్ తినడం అట్లాంటివి తినకుండా ఉంటే కనుక చాలా వరకు వాళ్ళకి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ పచ్చిగడ్డికి మార్కెట్లో కొత్తగా ఇప్పుడు మన వీడియో చూసి ఇంకొక నేను కూడా స్టార్ట్ చేస్తాం, మా ఇంట్లో నేను కూడా వేద్దాం అనుకో, మార్కెట్ ప్రాపర్ బిజినెస్ చేసుకుంటే సక్సెస్ కావచ్చా? సార్ ఏ బిజినెస్ కైనా సరే అనుభవం అనేది ఇంపార్టెంట్.
డబ్బులు అంటే అందరి దగ్గర ఉన్నాయి వాళ్ళ రేపు. అనుభవం ఉండాలి, కస్టమర్కి ఏ రిక్వైర్మెంట్ ఉంది అనేది దాంట్లో తను తెలుసుకోవాలి. ఆ లోటుపాట్లు తెలుసుకుని వాళ్ళని ప్రాపర్గా మనం కన్విన్స్ చేయగలిగి గైడ్ చేయగలిగితే మార్కెట్ అయితే ఉంది. ఇంకోటి మీరు బాగానే చెప్తున్నారు, కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, ఇది ఏముంది సింపుల్ వారం రోజులు కదా, ఇత్తనాలు వేసి గడ్డి నుంచి తీసుకుపోయి మార్కెట్లో వేస్తే అయిపోతుంది కదా, ఏం పెద్ద ఇందులో ఏం లేదు కదా పెట్టుబడి అని చాలా మందికి వస్తుంది. ఇట్లా ఇందులో ఏమన్నా చీడపీడలు ఆశించడం పెంచేటప్పుడు ఆశించడం కాదు. వీట్ గ్రాస్ అనేది ఏంటంటే మన సౌత్ ఇండియన్ పంట కాదు, ఇది కూలింగ్ ప్లేసెస్ లోనే మన నార్త్ ఇండియన్ పంట. మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో ఎప్పుడైనా చలికాలంలో మన గృహిణులు కానీ ఎవరైనా కానీ ఇంట్లో పెంచుకోగలరు, మిగతా కాలంలో పెంచుకోలేదు. ఆ పెంచుకోలేని టైంలో మాకు ఆర్డర్లు ఎక్కువ వస్తాయి. పెంచుకునే వాళ్ళు ఏంటంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడు మామూలుగా ఇంట్లో టిఫిన్ చేస్తారు, బయట హోటల్స్ కూడా ఫుల్ రన్ అవుతుంది. ఎందుకు అంటే ఇంట్లో చేసుకోలేక కాదు, కన్వీనియంట్ కోసం. అట్లానే ప్రతిరోజు దాన్ని వాటరింగ్ చేసుకుంటూ చూసుకుంటూ, ఇంట్లో ఉంటే ఏంటంటే ఎలుకలు రావచ్చు, అటు ఇటు ఏ ఒకటి వస్తూ ఉంటాయి, కదిలిస్తూ ఉంటే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, వీళ్ళ మానిటర్ తక్కువ ఉంటుంది. చేస్తున్నప్పుడు ఏమైనా సమస్యలు వస్తుంటే ఎండిపోవడం సగం మధ్యలో ఎక్కువ వాటర్, ఇప్పుడు వాటరింగ్ ఇవ్వకపోతే ఎండిపోతుందండి. వాటర్ ఎన్నిసార్లు ఇవ్వాలి రోజు? వాటర్ డైలీ మేము ఎవ్రీ 1 hour కి స్ప్రే చేస్తాం, స్ప్రింకిల్ చేస్తాం మాన్యువల్ గానీ. ఏది మన స్ప్రేయర్ తోటి? స్ప్రేయర్ ఓన్లీ వాటర్ ఒకటే ఇస్తాము, బ్యాటరీ స్ప్రేయర్ తోటి, ఇంకా వేరే ఏమి ఇవ్వము. ఫెర్టిలైజర్స్ ఇవ్వడం అవసరం లేదండి. గింజలో ఉన్న పోషక విలువలు తీసుకుని అది 7 days పెరుగుతుంది. ఇప్పుడు తల్లిపాలు తాగుతూ 6 నెలలు పిల్లవాడు ఎలా పెరుగుతాడు, పసిపిల్లలు ఎలా పెరుగుతారు, అలానే ఇది కూడా గింజలోని పోషక విలువలు తీసుకుని 7 days వరకు పెరుగుతుందండి. ఎటువంటి పెస్టిసైడ్స్ ఇటువంటి ఏమి వాడాల్సిన అవసరం లేదు, ఏమి స్ప్రే చేయాల్సిన. ఇప్పుడు మనం 6 నెలల వరకు పిల్లలకి ఏం పెట్టినా కానీ ఉపయోగం లేదు. అలానే ఈ 7 days మనం దానికి ఏం అందించినా కానీ అది తీసుకోదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 7 days నేనేమి ఇవ్వను. ఇక్కడ మీరు చూస్తున్న అన్ని కూడా సేమ్ 1 day నుంచి 7 days వరకు మీరు అన్ని గమనించుకోవచ్చు. ఇందులో ఫంగస్ లాంటి దగ్గర గుచ్చుంటుంది కదా, ఫంగస్ అనేది ఇది గుచ్చి రావడం అట్లా కాదండి. క్లైమేట్ ఇది మన వెంటిలేషన్ సరిగ్గా లేకపోయినా, లేదు మనకి బయట క్లైమేట్ చేంజెస్ ఉన్నా కానీ, చెడు గాలి వీస్తున్నా, అటువంటి టైంలో ఏమన్నా అవకాశం ఉంటుంది ఫంగస్ వచ్చే అవకాశం. పెద్దగా మేనేజ్మెంట్ అనేది ఏముండదు, అంత పెద్ద రిస్కీ అనేది ఏముండదు. ఒక 24 degrees టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. టెంపరేచర్ ఎంత ఉండాలి? రూమ్ టెంపరేచర్ 24 degrees ఉండాలి. మీరు రూమ్ టెంపరేచర్ బాగుండడానికి పైన నేను మిస్ట్ ఒకటి పెట్టుకున్నాను, మొత్తం కూడా ప్యాక్ చేసుకున్నాను. ఓకే, ఇవన్నీ కూడా కూలింగ్ షీట్స్ పెట్టేసుకుని మొత్తం రూమ్ అంతా కూడా క్లోజ్డ్ ఉంటుంది. ఎంత ఖర్చు అయింది షెడ్ కి? నార్మల్ గా షెడ్కి వచ్చేటప్పటికి 4 to 5 lakhs అవుతుందండి. అంటే ఇంక్లూడింగ్ మన కింద ఫ్లోర్ అనుకోండి, షీట్స్ అనుకోండి, పైన అనుకోండి, మనం పెట్టుకునే దాన్ని బట్టి చేసుకోవచ్చు. 4 to 5 lakhs అయితే ఖచ్చితంగా అవుతుంది. ట్రేస్ అనుకోండి, స్టాండ్స్ అనుకోండి, ఇంకా ఫస్ట్ సెటప్ అయితే 5 lakhs వరకు, ఏది ఈ షెడ్ వరకు. మళ్ళీ వాళ్ళు సోలార్ డ్రైవర్ అది కూడా పెట్టుకుంటే ఇంకొక 5 to 10 lakhs అవుతుంది. సోలార్ డ్రైవర్ కూడా ఉంది పక్కన? మాకు సోలార్ డ్రైవర్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మేము అవకాశం తీసుకున్నాము. ఇప్పుడు సడన్ గా మీరు ఇంత పెంచిరు అనుకోండి, మార్కెట్ ఆ రోజు కొనలేకపోతే కూడా వేస్ట్ కాకుండా ఆల్టర్నేటివ్ గా పౌడర్ ఆప్షన్ కూడా ఉంది. సేమ్ 365 days మేము పెంచుతూనే ఉంటాము, మార్కెట్ లో పంపిస్తూనే ఉంటాము. ఒకవేళ మిగిలినా కానీ మేము సోలార్ డ్రైవర్ లో వేసి పౌడర్ చేసి పౌడర్ కూడా అందిస్తూ ఉంటాం. మాకు అవకాశం ఉంది. పౌడర్కి ఎట్లా ఉంది రేటు? పౌడర్ కూడా సేమ్ అండి. ఇప్పుడు మేము కేజీ గడ్డి అన్న పెడితే వచ్చేది 100 grams పౌడర్ అండి. కేజీ గడ్డి ఏదైతే రేట్ పెడుతున్నామో 100 grams పౌడర్ కూడా అదే రేట్ పెట్టాలి. మార్కెట్లో ఎలా 500 rupees అండి. మార్కెట్లో ఎలా ఉందంటే కేజీ గడ్డి ఏమో 1000 రూపాయలు అమ్ముతున్నారు, పౌడర్ వచ్చేటప్పటికి 200 అమ్ముతున్నారు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అక్కడ 1000 రూపాయలది ఇక్కడికి వచ్చేది 200 ఎలా అవుతుంది అంటే, ఈ 7 days ఇంకొంచెం ఎక్కువ పెంచితే గానీ అవ్వదు. 4 రోజులు పెంచేసారు అనుకోండి, మేము ఒక ప్యాకెట్ తీసే చోట జెన్యూన్ గా వాళ్ళకి 5 ప్యాకెట్లు వస్తుంది. లేదంటే పచ్చిగడ్డి అమ్మే వాళ్ళు ఎవరు కూడా పౌడర్ అమ్మరు, పౌడర్ అమ్మేవాళ్ళు పచ్చిగడ్డి అమ్మరు. ఇక్కడ మేము వచ్చేటప్పటికి ఏంటంటే పౌడర్ పచ్చిగడ్డి రెండు ఇస్తాము, జెన్యూన్ గా చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మేము ఇనిషియేట్ చేస్తుంది ఏంటంటే, పౌడర్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి శాంపిల్ గ్రాస్ కూడా పంపిస్తున్నాం, డ్రై గ్రాస్. ప్యాకెట్తో పాటుగా కొంచెం ఒక 10 grams గ్రాస్ అటాచ్ చేసి, ఇదిగో ఇలాంటి గ్రాస్ మేము పంపిస్తున్నాము. దాని తర్వాత మీకు గ్రాస్ టెస్ట్ ప్లస్ పౌడర్ టెస్ట్ రెండు సేమ్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎండిపోయిన గడ్డి పంపించగలము, ఆ పౌడర్ కొంచెం శాంపుల్ గా పంపిస్తే ఏంటంటే వీళ్ళంతా జెన్యూన్ అని చెప్పేసి అని వాళ్ళకి అర్థం అవడానికి డౌట్ రాకుండా. అంతే కదా, ఇప్పుడు నేను పండించే గడ్డి ఏదైతే ఉందో దీన్ని డ్రై చేస్తే ఇదే టేస్ట్ ఉంటుంది, ఇదే టేస్ట్ నా పౌడర్ కూడా ఉండాలి. ఈ మూడు సింక్ అయితేనే కదా ఇప్పుడు నా జెన్యూన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, వీళ్ళు నిజంగా ఇలానే చేస్తున్నారు అనేది. ఇంకోటి ఎవరైనా అవకాశం ఉంటే వచ్చి మా ఫామ్ ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ఇది శంషాబాద్ రావచ్చు అండి. శంషాబాద్ లో గండిగూడ విలేజ్ అండి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి 5 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు మాకు కాల్ చేస్తే
కంపల్సరీగా మీకు గైడెన్స్ ఇస్తాం. ఇంకోటి ఇందులో లైట్లు డెకరేషన్ ఏం కాదండి, అది మనకి సన్లైట్ రాదు కాబట్టి ఈ లైట్లు ఏంటంటే ఫోటోసింథసిస్ జరిగి ఈ గ్రీనరీ రావడానికి అనేది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా పెట్టాలి, లేదంటే కనుక గ్రాస్ ఈ గ్రీన్ రాదు, ఎల్లో కలర్ లో ఉంటుంది, మనకు ఉపయోగపడదు. అవుట్ సైడ్ వాతావరణంలో పెంచుకునేటప్పుడు ఆటోమేటిక్ గా గ్రీన్ వస్తుంది. కానీ ఇట్లా మనం క్లోజర్ సర్కిల్స్ లో 24 degrees టెంపరేచర్ లో పెంచాలి అంటే కంపల్సరీగా మనం ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ వాడుకోవాలి. ఇప్పుడు ఇన్ని రోజులు పెంచారు అయిపోయింది కదా, ఇది ఎట్లా 7 days తర్వాత గడ్డి కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది క్లీన్ చేసుకోవాలా? లేదండి, దీని మీద మళ్ళీ రెండోసారి ఏం వాడకూడదండి. కొంతమంది ఏంటంటే రెండోసారి వచ్చినా వాడుకోవచ్చు అని చెప్పేసి అన్న అవగాహనలో ఉన్నారు. అలా కాదండి, ఒకసారి దాంట్లోనే పోషక విలువలు ఉంటాయి, రెండోసారి వచ్చే దాంట్లో అంతే ఏముండదు. ఇంకోటి మీకు ఈ చివళ్ళు ఇవన్నీ కూడా డ్రై అయిపోయి ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టుగా 2 leaves 3 leaves వచ్చేస్తూ ఉంటాయి. కాదండి, వాళ్ళు ఇది తీసేసి మళ్ళీ పెట్టుకుంటే ఓకే, మనకి ప్రాఫిట్స్ ఏమన్నా ఎక్కువ వస్తాయేమో కానీ జెన్యూనిటీ అనేది చాలా తగ్గుతుందండి, రిజల్ట్స్ ఉండవు. మనం ఏదైతే ప్రజలకి నమ్మి మీకు ఇలా వాడుకోండి తగ్గిద్ది అని ఇస్తున్నామో ఆ రిజల్ట్స్ రాకపోతే ఒక రోజుకి మనల్ని కూడా వాళ్ళు వదిలేస్తారు. మనల్ని వదిలేయటం కంటే కూడా వాళ్ళు గోధుమ గడ్డిని వదిలేస్తారు, వీళ్ళు చెప్పే నిజాలు కాదు ఫేక్ అని చెప్పి. అందుకని ఏంటంటే జెన్యూన్ గా నిజంగా దీంట్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా మంది ఆదరిస్తున్నారు. క్యాన్సర్ వాళ్ళు కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్ కానీ, రూమటైటిస్, ఆర్థరైటిస్, షుగర్ పేషెంట్స్. మనం షుగర్ పేషెంట్స్ అయితే మీరు ఎగ్జాంపుల్గా ఇస్రో చైర్మన్ కి 3 days లో తగ్గించుకున్నారు వాళ్ళు. ఈ గోధుమ గడ్డి వాడుతూ షుగర్ 0 level వచ్చేసింది. అంత బాగుంటుంది. చాలా స్వీట్నెస్ ఉంటుందండి. ఇప్పుడు మార్కెట్ లో కొంతమంది జ్యూస్ పాయింట్లు చూస్తున్నాము, జ్యూస్ ఈ వీట్ గ్లాస్ వేస్తే దాంట్లో కొన్ని ఉసిరికాయ ముక్కలు, కొన్నేమో ఇంకోటి తేనె వేసుకోవచ్చు, లెమన్ వేసుకోవచ్చు. ఉసిరికాయ ముక్కలు ఇవన్నీ ఏంటంటే టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాం అంటాం. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఈ వీట్ గ్లాస్ ఎసెన్స్ ఆ టేస్ట్ అనేది కొంచెం మిస్ అవుతుంది యాక్చువల్ గా. ఫస్ట్ ఈ వీట్ గ్లాస్ టేస్ట్ చూస్తే అసలు వేరే ఏమి వద్దు బాబు, ఇది బాగుంటది, ఇదే తాగుతాం అని చెప్పేసి అని అంటారు. రోజు ఒక గ్లాస్ తాగినామంటే సేఫ్ అండి. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. బ్లడ్ ప్యూరిఫికేషన్ అయితే 100% జరుగుతుంది. కాన్స్టిపేషన్, ఫైల్స్, ఫైబ్రాయిడ్స్, PCOD ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ లేడీస్ కి అన్నిటి క్లియర్ అవుతాయి. దీనివల్ల ఉపయోగాలు అన్ని కాదు, చెప్పుకుంటూ పోతే చేంతాడంత ఉంటాయి. కొన్ని మాత్రం వివరించగలం ఇక్కడ మనము. ఇది ఈ గడ్డికి సంబంధించి ఉపయోగాలండి అవి. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి శ్రావణ్ గారు అయితే ఈ గోధుమ గడ్డి సాగు యొక్క అనుభవాలు, దీని యొక్క ఉపయోగాలు, దీన్ని పెంచే విధానం గురించి మనకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మార్కెట్లో దీనికి మంచి ట్రెండ్ ఉందని చెప్తున్నారు. చాలా మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నిత్యం హాస్పిటల్ తిరుగుతూ అనేక అనారోగ్యాలకి టాబ్లెట్స్ వాడుతూ నిత్యం అనేక రకాల ఖర్చు పెట్టి కూడా సరైన ఫలితాలు రాలేనటువంటి సందర్భంలో ఈ గోధుమ గడ్డి అనేది షుగర్కి, అదేవిధంగా బీపీ, అదేవిధంగా థైరాయిడ్, అదేవిధంగా PCOD అనేక రకాల సమస్యలు, క్యాన్సర్ని సైతం తగ్గించే ఔషధ గుణాలు గోధుమ గడ్డిలో ఉన్నాయని చెప్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే పెంచి మేము మార్కెటింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. కొత్తగా ఎవరైనా బిజినెస్లకి ఈ యొక్క గోధుమ గడ్డి బిజినెస్ చేయాలనుకుంటే కూడా దీని అవగాహన చేసుకొని మార్కెటింగ్ చూసుకొని ఇందులో దిగితే బాగుంటుందని చెప్తున్నారు. మేము గడ్డిని పెంచి పచ్చి గడ్డిని ఇవ్వడంతో పాటు మా దగ్గర మిగిలినప్పుడు దాన్ని పొడిలా రూపంలో సోలార్ డ్రైయర్లో డ్రై చేసి పొడి రూపంలో చేసి కూడా మార్కెట్లో విక్రయిస్తున్నామని చెప్తున్నారు. మరింత సమాచారం కొరకు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ బస్ కాల్ చేసి కూడా మీరు సంప్రదించవచ్చు. మరి ఇది రోజు ఈ వీడియోలో గోధుమ గడ్డి సాగు యొక్క సమాచారం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నిత్యం నాన్బెట్టి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్. జై